ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం: ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. హీ విల్ బ్లెస్ యువర్ బ్రెడ్ అండ్ యువర్ వాటర్. నిర్గమకాండం 23వ అధ్యాయం 25వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కుమ్మరించునుగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మన జీవితంలో ప్రతిరోజు కూడా ఆహారం మరియు పానం ప్రాముఖ్యమైనటువంటి అవసరాలు. శరీర జీవనానికి ఇవి తప్పనిసరి. అయితే దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన ఈ వాగ్దానం కేవలం భౌతికమైన ఆహారము మరియు పానానికి పరిమితం కాదు సుమా. దీని వెనుక ఎంతో లోతైన ఆధ్యాత్మిక సత్యం ఉంది. ఇశ్రాయేలీలు అరణ్యంలో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు దేవుడు వారికి కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఆయనకే విశ్వాసముతో ఉండాలని, విగ్రహారాధన కూడదని ఆయన కోరాడు. దానికి ప్రతిఫలంగా దేవుడు ఏం చెప్పాడంటే, మీరు నన్ను సేవించిన ఎడల నేను మీ ఆహారమును మీ పానమును దీవించెదను అని. అనగా వారి ప్రతి దినపు అవసరాల మీద దేవుడు ప్రత్యక్షమైన హామీ ఇస్తున్నాడు. ఆహారం అనగానే కేవలం అన్నము, రొట్టె, కూరలు మాత్రమే కాదు. జీవనోపాధి, జీవన అవసరాలు, మన శరీరమునకు కావలసిన సమస్తమును అర్థం. దేవుడిచ్చిన వాగ్దానంలో నువ్వు తినే అన్నం కొదువ కాదు, నీ బియ్యము కానీ నీ నూనె కానీ నీ గోదాములో కొరత ఉండదు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మన జీవితంలో కష్టపడి పనిచేయడం అవసరమే, కానీ దేవుని ఆశీర్వాదము, దీవెన లేకపోతే ఆహారం శ్రేయస్సు ఇవ్వదు. ఎంత ఆహారం ఉన్నా కూడా అది ఆరోగ్యాన్ని ఇవ్వదు. దేవుడు దీవిస్తే కొద్దిగా ఉన్నా కూడా అది సరిపోతుంది. లేఖనం మాట్లాడుతుంది, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు గాని దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకును అని. దీవింపబడిన ఆహారం అంటే అది ఆరోగ్యమిస్తుంది, అది శాంతినిస్తుంది, మన ఆత్మను బలపరిచి నిలవబెడుతుంది. ఏలియా ప్రవక్తకు వచ్చిన ఒక చిన్న రొట్టె, ఒక గిన్నె నూనె 3 సంవత్సరాలు సరిపోయింది. ఎందుకో తెలుసా? అదని దేవుని దీవెనతో అది నిండి ఉంది. ఇక పానములో దీవింపేమనగా భౌతికంగా చూసుకుంటే నీరు, ద్రాక్షరసం వంటి పానములు. ఆత్మీయముగా దేవుని ఆత్మ యేసు ఇచ్చే జీవన జలం. యోహాను సువార్తలో యేసయ్య మాట్లాడుతూ, ఎవడైనను దప్పిగొనని ఎడల వాడు నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవ జలములు పారును అని మాట్లాడాడు. ఆయన ఇస్తున్నటువంటి పానములో ఆనందముంది, శక్తి ఉంది, సంతృప్తి ఉంటుంది. ఈ పానములో మన ఆత్మకు దాహము తీరుతుంది. యేసును పొందిన వానికి ఆకలి లేదు, వానికి దాహము లేదు. యేసును పొందిన వానికి, కలిగిన వానికి జీవితం నిండుగా ఉంటుంది. ఇది క్రీస్తులో పరిపూర్ణత. మనము తినేది, త్రాగేది మాత్రమే కాదు, మన ఆత్మీయ జీవితము కూడా దేవుని దీవెనలతో నిండి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని దీవింపు లేకపోతే సమృద్ధిలో ఉన్న ఖాళీగానే ఉంటుంది. దేవుని దీవెనతో ఉంటే కొద్దిగా ఉన్న సమృద్ధిగా సరిపోతుంది. ఈ మాటలు వింటున్న మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. మన టేబుల్ మీద ఆహారం ఉన్నప్పుడు అదని దేవుని దీవెనతో నిండి ఉందా? ఆలోచన చేద్దాం. మన జీవితం ఆనందముతో, సమాధానముతో నిండిందా?
లేక లోపల ఖాళీగానే ఉందా? మనకు సమృద్ధి కావాలి అనేది తప్పు కాదు, కానీ సమృద్ధి మాత్రమే కాదు, దాని మీద దేవుని దీవెన ఆశీర్వాదము ఉండాలని తెలుసుకోవాలి. దీవింపబడిన ఆహారం మన శరీరానికి ఆరోగ్యమును, మనసుకు ఆనందాన్ని, ఆత్మకు శాంతిని ఇస్తుంది. దీవింపబడని ఆహారం ఎంత విందు చేసినా సరే ఆనందము రాదు. దీవింపబడిన పానములు జీవితము నిండుగా ఆత్మీయ దాహము తీర్చబడిన స్థితిలో ఉంటుంది. దేవుడు మన హృదయములో జీవజలముగా ప్రవహించే పవిత్రాత్మని ఇస్తాడు. ఇదే నిజమైన దీవెన. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, యేసయ్య మాట్లాడుతూ, నేను ఇచ్చిన ఈ నీరు త్రాగువాడు ఇక ఎన్నటికి నీ దప్పిగొనడు అని మాట్లాడుతూ ఉన్నాడు. నీవెవరివైనా, నీ ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్న మాట. ఆయన సేవలో నడిచిన వారికి వారి ఆహారమును, వారి పానమును ఆయన దీవిస్తూ ఉన్నాడు. ఆత్మీయ దాహముతో ఉంటే ఆయన జీవజలాన్ని ఇస్తాడు. మీరు ఆత్మీయ ఆకలితో ఉంటే ఆయన జీవపు రొట్టెను ఇస్తాడు. భౌతిక అవసరాలలో ఉంటే ఆయన లోకపరమైన దీవెనలు కూడా నీ మీద కురుమరిస్తాడు. ఈ వాగ్దానం ఆత్మీయముగాను భౌతికముగాను అది స్వచ్ఛమైనది. ఆయన ఇచ్చే ఆశీర్వాదం మన జీవితాన్ని నిలబడుతుంది. ఆ గొప్ప దీవెన స్వతంత్రించుకునేలాగిన నిరీక్షణ కలిగి విశ్వాసముతో ఆయన వైపు చూస్తూ ఈ నూతన దినాన్ని ప్రార్థనతో ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. నా ఆహారములోను, నా పానములోను, నా జీవితములోను నీ దీవెనతో నింపమని ప్రార్థన చేస్తున్నాను. అవును ప్రభువా, నీ దీవెన లేనటువంటి ఆహారము వృధాని, నీ దీవెన లేనటువంటి జీవితము శూన్యమని నీ వాక్యము ద్వారా మమ్మలను బలపరచి, మమ్మలను ఉజ్జీవింపు చేసి సరైన మార్గం వైపు మమ్మల్ని త్రిప్పారు. మీకు వందనాలు. నీ వాక్యమును, నీ ఆత్మను నా జీవన ఆధారముగా నేను మార్చుకొని ఆశ కలిగి నీ తట్టు చూస్తూ మీకు ఇష్టమైన పాత్రగా అనేక మందికి దీవెనకరముగా మార్చి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.